ఓ మాజీ సర్పంచ్ గిరిజనుల భూములను బ్యాంకులలో తాకట్టు పెట్టి ఏకంగా ₹1,50,00,000 లోన్ తీసుకున్నాడు. లోన్ కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆన్లైన్ భూ యాజమాన్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక తీసుకున్న లోన్ కట్టడం లేదని 15 రోజుల్లో లోన్ క్లియర్ చేయాలని లేని పక్షంలో మీ భూములను జప్తు చేస్తామని చెప్పడంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని కస్నా తండాకు చెందిన గిరిజనులు 19 ఎకరాలను కాషాయగూడకు చెందిన మాజీ సర్పంచ్ మాకు తెలియకుండా మా భూముల మీద లోన్ తీసుకున్నాడని, డీబీసీసీ బ్యాంకులో 40 లక్షలు, మరో 2 బ్యాంకులలో ₹1,10,00,000 లోన్ తీసుకున్నాడని బాధితులు ఆరోపిస్తూ డీసీపీ బ్యాంకు ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక మమ్మల్ని అధికారులు సంప్రదించకుండానే లోన్ ఇచ్చారని, అప్పుడు అధికారులే అతని వద్ద బకాయి మొత్తం వసూలు చేసే బాధ్యత కూడా మీరే తీసుకుని మా పొలాల మీద ఉన్న లోన్ క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాకు సావే దిక్కన్నారు. సార్ మా కస్నా తండా కాసరాగూడెం ఆయన చావుడు రామారావు మా భూముల మీద లోన్ ఎత్తుకుండు సార్. ₹1,00,00,000 లోన్ ఎత్తుకుండు. మాకు ఏం లేదు, 18 ఎకరాల భూమి మొత్తం లోన్ ఎత్తుకొని ఇక మాకు ఏం లేకుండా చేసింది సార్. బ్యాంకీ వాళ్ళు ఎట్లా ఇచ్చారు, నిన్న సరే వాళ్ళు వచ్చినప్పుడు తెలిసింది సార్. మాకు ఇన్ని రోజులు మాకు తెలియదు. బ్యాంకీ వాళ్ళు వచ్చిర్రు ఒకసారి. బ్యాంకీ వాళ్ళు వచ్చినప్పుడు ఇక సరే పెట్టిరు. వాళ్ళు సరే పెడితే మా భూముల మీద వచ్చినాయి. మా భూముల మీద లోన్లు ఎత్తుకున్నారని చెప్పారు బ్యాంకు వాళ్ళు. అయితే మాకు తెలిసింది సార్, మేము బతకాలనా చావాలనా. మా ముసలోళ్ళు అయితే అసలు లేవకుండా ఇంటికాడ అసలు పడి ఉన్నారు. ఏం చేయాలి, మీరు న్యాయం చేయాలి సార్. న్యాయం చేస్తేనే 15 రోజులు టైం ఇస్తాం సార్. లేకపోతే ఇంకోసారి ఇప్పుడు ఈ దండాలతో వచ్చినా కానీ మందు డబ్బాలతోనే వస్తాం సార్. ఈ బ్యాంకు వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. ఆయన చావుడు రామారావుకి అరెస్ట్ చేయాలి, ఇచ్చినోడికి అరెస్ట్ చేయాలి, నాగమణికి అరెస్ట్ చేయాలి. ఇక మాకు న్యాయం చేయాలి సార్. మీడియా వాళ్ళు